కావచ్చు అనేది జర్రంత గుసగుస మాత్రము అక్కడక్కడ వినపడుతుంది. ఇక పోతే ట్రంప్ చెబితే కాల్పులు విరమణనా? మన దేశానికి ట్రంప్ ఎవడు? మూడో వ్యక్తి ఎవడు మన దేశానికి? ఆనాడు ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నిక్సన్నే ఎదిరించి వద్దు యుద్ధం వద్దు అంటే నా యుద్ధం నా దేశం నా ప్రజలు ఏం చేయాలనో నాకు తెలుసు, నడుమిట్లా నీ పోషిత్తు ఏంది అని ఆనాడు ఇందిరాగాంధీ అక్కడ అమెరికా పోయే ఎదిరించి వచ్చింది. ఈ కోజాగకు మోడీ ఫోన్ చేయగానే కథం ఏమో చేస్తట్టే ఉండు మోడీ, ఏదో ఉద్దారకం చేస్తట్టే ఉండు మోడీ. భారతదేశం అంటే భారతదేశం దమ్మేందో భారతదేశం సత్తా ఏందో ప్రపంచ దేశాలకు పాక్తదిగా. మోదీ విశ్వగురువు అంటే విశ్వగురువేరా అన్నట్టుగా జనం అంతా అనుకున్న ముచ్చట యథార్థం. కానీ నడువంతరంగానే ఈ మోడీ కాడి ట్రుక్కున ఎత్తేసిండు. ఇక అయిపోయాయి. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను అన్నిటిని మట్టు పెట్టి అసలు ఉగ్రవాదం అనేదే లేకుండా చేస్తే ఇలా ప్రపంచ దేశాలే భారత్కు పబ్బతి పట్టు. ఇక నడుమంతరంగా మోడీ ఎందుకని ఈ యుద్ధాన్ని ఎత్తేసిండు, ఎందుకని ఈ కాల్పుల విరమణను మరి ఈ రకంగా మోదీ సలబడ్డాడు? ట్రంప్ ఫోన్ చేసి నేను యుద్ధాన్ని ఆపినా ప్రపంచంలో నేనే ఏకైక మొగోని మునగాన్ని, ఎందుకంటే నేను భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపగలిగిన దమ్ము ధైర్యం ఉన్నోని అని ఆయన ఫోన్ చేస్తే ఈయన యుద్ధం ఆపిండని ఆయనే ఎచ్చితీరుగా పచ్చితీరుగా అనేటట్టుగా 7 సార్లు ఆయనే నేను యుద్ధం ఆపిన అని చెప్ప తిరిగి అమ్మా ఇంత కొడితే ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ యుద్ధం ఆపిండట ఆయన కాడికి వచ్చింది కథ. ఇప్పుడు అందుకనే పిసిసి పేపర్ కూడా దేశ ప్రజల మనోభావాలు తాకట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియాలి. పాక్పై పోరాటం చేసిన సైనికులకు సెల్యూట్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకని కాల్పుల విరమణ ఎందుకని? పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు రావాలి, మనం మరి సమావేశం పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, పాకిస్తాన్ మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఏంది ఏం కథ అనేది ఏమో అప్పుడు యుద్ధం సమయంలో పిలిపించింది. ఈ కాల్పుల విరమణ ఎందుకు చేసినట్టు, ఎందుకు జరిగినట్టు అనే దాని మీద మాత్రం ఎవరిని విరిపించాలి, అది పక్కేసి పండబెట్టి నమ్ముచ్చట అట్టెట్ట అని ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇక సూది పెట్టి కెలిగిస్తా ఊరు. ఇక చూడాలి మరి మోడీకి